ఫ్రెండ్స్ ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. Xiaomi 15 is here. దీంట్లో మీకు బేసిక్ గా రెండు ఫోన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి Xiaomi 15 Ultra, మరొకటి వచ్చేటప్పటికి Xiaomi 15. Xiaomi 15 ఏదైతే ఉందో మనకి కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా, కెమెరా దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా. ఈవెన్ ఇందులో వీళ్ళు కాంపాక్ట్ ఫోన్ అన్నాను కదా అని చెప్పి బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అయ్యారనుకుంటారేమో. 5240 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు Xiaomi వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ టెక్నాలజీస్ ను కూడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. లైక్ ప్రొటెక్షన్ కావచ్చు, బ్యాటరీ టెక్నాలజీ కావచ్చు. అండ్ ఇది విత్ కార్డ్ డిస్కౌంట్స్ తో 60,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. నిజంగా ఆ ప్రైస్ కి ఇది వర్తా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ Xiaomi 15 Ultra కూడా ఉంటుందని చెప్పాను సార్. ఆల్రెడీ దీన్ని నేను బార్సిలోనా స్పెయిన్ లోనే దీనికి సంబంధించినటువంటి ఇంప్రెషన్స్ షేర్ చేస్తాను. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా Xiaomi 15. అండ్ వీళ్ళు ఈసారి కూడా లైకా తోటి కొలాబరేషన్ అవుతూ ఈ స్మార్ట్ ఫోన్ ని మన ముందు తీసుకొస్తున్నారు. లైకా అంటే మీ అందరికీ తెలిసిందే, లెన్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. ఇందులో కేవలం ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది, 12+512 GB వేరియంట్. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న కాటన్ బాక్స్ అయితే ఉంది. ఎస్, ఈ కాటన్ బాక్స్ లో ఏముంటుందో మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి సిలికాన్ కేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇవే కాకుండా బాక్స్ లో మనకి 90 వాట్స్ ఆఫ్ చార్జర్ అండ్ దీంతో పాటు మనకి Type A to Type C కేబుల్ ఇచ్చారు. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వద్దాం. సో మొబైల్ ఫోన్ ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకోగానే మీకు చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ దో మనకి బ్యాక్ గ్లాస్ ఇచ్చినా గానీ మనకి ఇదంతా మ్యాటిక్ గ్లాస్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చేతికి గ్రిప్ అయితే చాలా బాగుంది. అండ్ ఫోన్ యొక్క థిక్నెస్ వచ్చేటప్పటికి మీకు 8 mm గా రావడం జరుగుతుంది. అండ్ మీకు ఇదంతా కూడా యూని బాడీ డిజైన్ మెటల్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ గ్లాస్ ఇచ్చారు. దీన్ని వీళ్ళు స్ట్రెంత్ అండ్ యాంటీ గ్లాస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి యూజువల్ గా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ని చూస్తుంటాం. బట్ ఈసారి వీళ్ళు Xiaomi వాళ్ళ ఓన్ గ్లాస్ టెక్నాలజీ Xiaomi షీల్డ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఏదైతే 15 Ultra లో మనం చూసామో సేమ్ ప్రొటెక్షన్ ఇందులో యూజ్ చేశారు. అండ్ ప్రొటెక్షన్ కూడా చాలా టఫ్ ఉంటుంది విక్టర్స్ కన్నా గానీ అని అంటున్నారు. అండ్ దీంతో పాటు IP68 రేటింగ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వైట్, బ్లాక్ అండ్ మరొకటి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్. సో నాకు వైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా బంప్ కూడా మీరు ఇక్కడ చూసారనంటే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ కు ఉంటుంది. లైకా కొలాబరేషన్ తో తీసుకొచ్చారు. అండ్ ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఇచ్చారు. కెమెరాస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మరొకటి మీకు కెమెరా లాగా అనిపిస్తుంది, కానీ ఇది వచ్చేటప్పటికి మీకు IR బ్లాస్టర్ అండ్ డ్యూయల్ టోన్ ఫ్లాష్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్. ఇందులో కూడా మీరు USB 3.2 Gen 2 పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ యూట్యూబ్ ఇట్లాంటి వాటిలో మీరు డైరెక్ట్ గా గేమ్ స్ట్రీమ్ చేయాలన్నా గానీ ఫ్లాలెస్ గా హై స్పీడ్ గా మీకు డేటా ట్రాన్స్ఫర్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్, 2 ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్స్ ఉంటాయి. ఇందులో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, అండ్ టాప్ కూడా మీకు ఏం లేదు. అండ్ IR బ్లాస్ట్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? బ్యాక్ సైడ్ వీళ్ళు ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఒకటి డమ్మీ కెమెరా లా కనిపిస్తుంది సార్, దాంట్లోనే మీకు IR బ్లాస్ట్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మీకు IP68 వాటర్ రేటింగ్ కూడా ఉంటుంది. సో వాటర్ లో తడిచినా లేదన్నట్లయితే వెట్ హ్యాండ్స్ తోటి మీరు యూజ్ చేసినా గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ప్రాపర్ గా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 191 grams. సో చాలా కాంపాక్ట్ గా, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఈజీ టు క్యారీ. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా కాంపాక్ట్ ఫోన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి. ఇక మనం ఇందులో డిస్ప్లే పార్ట్ విషయానికి వద్దాం. ఇందులో మీరు బాగా ఇష్టపడేటువంటి విషయం ఈ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి OLED ఇచ్చారు. అది కూడా 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి LTPO డిస్ప్లే మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది 10-bit ప్యానలే. HDR10, HDR10+ సపోర్ట్ చేయడంతో పాటు 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది వేరే అవడం జరుగుతూ ఉంటుంది. అండ్ బెజల్స్ కూడా మనకి చాలా అల్ట్రా థిన్ బెజల్స్ అయితే మనకి ఇచ్చారు. అండ్ రెగ్యులర్ గా మీరు యూసేజ్ కి వచ్చేటప్పటికి టచ్ శాంపుల్ రేట్ 300 Hz దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే అఫ్ కోర్స్ ఇన్స్టెంట్ గా ఇదైతే రైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు ఇది DCI P3 కలర్ గామెట్, అలాగే DC డిమ్మింగ్ లాంటి ఫీచర్స్ తో పాటు TUV రిహన్లాండ్ బ్లూ లైట్ సర్టిఫికేషన్, అలాగే లో లైట్ ఫ్లిక్కరింగ్ కి సంబంధించినటువంటి ఫిల్టర్ ని కూడా మనకి ఇన్బిల్ట్ ఇది రావడంతో పాటు దీంట్లో మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. OTT కంటెంట్ అంతా కూడా మీరు డాల్బీ విజన్ లో కూడా మీరు కంటెంట్ ని వాచ్ చేయొచ్చు అలాంగ్ సైడ్ విత్ డాల్బీ ఆడియోతో సహా. సో ఆడియో గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే దీనిలో మినిమం వీళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 1600 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఒకవేళ HBM లో అంటే హై బ్రైట్నెస్ మోడ్ లోకి వెళ్ళారంటే 3200 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కి ఇది వెళ్ళడం జరుగుతుంది. అండ్ డే లైట్ లో కూడా, ప్రాపర్ సన్ లైట్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ కంటెంట్ అంతా కూడా మీరు ఇందులో వాచ్ చేయొచ్చు. ఈవెన్ కలర్స్ కూడా మనకి పంచీగా, అలాగే క్రిస్ప్ అండ్ క్లియర్ గా మన కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక దీంట్లో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు మనకి హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ తో పాటు డాల్బీ అట్మాస్ లవర్స్ కి ఇది డాల్బీ అట్మాస్ కూడా
సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. మీరు కాంపాక్ట్ ఫోన్ అనుకోగానే వీళ్ళు ఎక్కడో దగ్గర లేదన్నట్లయితే లైట్ వెయిట్ అనగానే బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవుతా ఉంటాయి చాలా మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అన్ని కూడా. బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికే ఎలాంటి కాంప్రమైజెస్ లేవు. 5240 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. వైర్ తోటి మీకు 90 వాట్స్, అలాగే వైర్లెస్ లో మీకు 50 వాట్స్, ఈవెన్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మోస్ట్లీ 5 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్ ద్వారా అప్ టు 10 వాట్ దాకా సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది ఉంది అది లేదు అని అనుకుంటా కంప్లీట్ గా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అరౌండ్ 40 to 45 మినిట్స్ టైం తీసుకుంటుంది అంతే. ఈవెన్ ఈ Xiaomi బ్యాటరీలో కూడా వీళ్ళు ఈసారి వీళ్ళ ఓన్ టెక్నాలజీ Xiaomi సర్జ్ బ్యాటరీ టెక్నాలజీని అయితే యూస్ చేశారంట. సో బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ లో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత కూడా మీకు బ్యాటరీ హెల్త్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే హోల్ డే మీరు ఆరామ్సే దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ 5G యూస్ చేసిన ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ, ఒకవేళ మీరు మినిమల్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 డే బ్యాటరీ బ్యాకప్ పక్కా. ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కంటిన్యూస్ గా 25 అవర్స్ ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక ఆ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఇది వచ్చేటప్పటికి మీకు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Elite ప్రాసెసర్ తోటి మనకు రావడం జరుగుతుంది. రీసెంట్ గానే ఆల్మోస్ట్ ప్రతి ఫ్లాగ్షిప్ లోను మనం ఇదే ప్రాసెసర్ చూస్తున్నాం. 3 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 4.3 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అండ్ UFS 4.0 ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ మీరు PUBG, COD ఇలాంటి హెవీ గేమ్స్ ని కూడా ఇది ఆరామ్సే హై సెట్టింగ్స్ లో మీరు అయితే గేమ్ ఆడుకోవచ్చు. Xiaomi వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ కూలింగ్ టెక్నాలజీ, దీన్ని Xiaomi Wing ఐస్ లూప్ సిస్టమ్ టెక్నాలజీ అని అంటున్నారు. ఇంతేకాదు మల్టీ టాస్కింగ్ లో ఎలాంటి యాప్స్ అయినా కానీ చాలా సునాయాసంగా ఇది హ్యాండిల్ చేయడంతో పాటు ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీరు దీనైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఇందులో OS Android 15 Xiaomi వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ UI HyperOS 2 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇది మరొక 4 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారంట. అండ్ ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే Xiaomi వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలర్ ని ఇచ్చారు. సో కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా మీరు నార్మల్ చూడొచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ AI ఫీచర్స్ ని కూడా ఇచ్చారు. లైక్ దీంట్లో AI రైటింగ్ మోడ్ ఇచ్చారు, అలాగే AI స్పీచ్ రికగ్నైజేషన్, అలాగే AI ఇంటర్ప్రెటర్ మోడ్ అండ్ AI కి సంబంధించి సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్ ఉంటాయి చూసారా. సో ఆ ఫీచర్స్ అన్ని కూడా మీరు ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇవే కాదు కెమెరా డిపార్ట్మెంట్ లో మరిన్ని AI ఫీచర్స్ కూడా ఇచ్చారు. సో వాటిని మనం కెమెరా డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవెన్ కాంపాక్ట్ ఫోన్ అయినా కానీ పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు Wi-Fi Alliance 6 ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ బ్లూటూత్ 6.0 టెక్నాలజీ మనకి యూస్ చేశారు. అండ్ దీంట్లో మనకి NFC కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ఫ్లాగ్షిప్ కాబట్టి ఏ సెన్సార్ ని మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 19 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. IR బ్లాస్ట్ అని కూడా ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళే కదా ఇంట్రొడ్యూస్ చేసిన ఫోన్స్ లో. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మనకి eSIM సపోర్ట్ కూడా ఉంది. సో ఒకవేళ మీరు eSIM యూస్ చేయాలంటే సెకండ్ సిమ్ ఆఫ్ చేసేసుకొని అప్ టు 10 eSIMs దాకా మనకి ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కాంపాక్ట్ ఫోన్ అని చెప్పి ప్రతి ఒక్క వైర్లెస్ ఫీచర్ మనకి ఇందులో ఇచ్చారు. అలాంగ్ సైడ్ విత్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు ఇందులో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఎస్, ఆప్టికల్ కాదు, అల్ట్రాసోనిక్. సో ఇది చాలా ఫాస్ట్ గా మరింత యాక్యురసీగా మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. సో వైర్ అండ్ వైర్లెస్ లో ఏమి మిస్ అవ్వకుండా ప్రతిదీ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో వస్తుంది. 3 కూడా 50 మెగాపిక్సెల్. ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి లైట్ హంటర్ 900 సిరీస్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని యూస్ చేశారు. f1.62 తో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మనకి OS ఇచ్చారు. అండ్ దీంతో పాటు లైకాతో కొలాబరేషన్ అంటే నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్ గా మీరు క్యాప్చర్ చేసుకున్నటువంటి ఫోటోస్ అన్ని కూడా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. పిక్చర్ చాలా క్రిస్ప్ గా, షార్ప్ గా, ముఖ్యంగా ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. ఈవెన్ దీంట్లో మనకి లైకాకి సంబంధించినటువంటి రకరకాల ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మీరు మరింత బెటర్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మాత్రం సింప్లీ క్రేజీ సింపుల్. ఒకవేళ మీరు లైకాకి సంబంధించినటువంటి ఫిల్టర్స్ యూజ్ చేయాలనుకున్నారంటే ఇక్కడ ఉన్న 3 డాట్స్ ని క్లిక్ చేశారంటే ఇక్కడ లైకా VIV అలాగే నాట్ ఇలా రకరకాల ఫిల్టర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, లైకాకి సంబంధించినటువంటి అథెంటిక్ అలాగే లైకాకి సంబంధించినటువంటి రెగ్యులర్ ఇలాంటి ఫీచర్స్ ని కూడా అంటే లైకాతో కొలాబరేషన్ అవుతూ వస్తున్నారు కాబట్టి సో అలాంటివి కూడా మీరైతే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ టెలిఫోటో విషయానికి వచ్చారంటే సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN5 సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి లైకాకి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ తో సహా. అండ్ దీంట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు జూమ్ చేసి 2x కానీ లేదంటే 3x లో కానీ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఈవెన్ మీరు ఫోటోగ్రాఫ్ లో అప్ టు 60x జూమ్ తోటి మీరు క్యాప్చర్ చేసినటువంటి ఫోటోస్ ని కూడా పర్వాలేదు, ఇది డీటెయిలింగ్ బానే ఉంది. అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ లో
కూడా క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. అండ్ ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చారంటే సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN1 లైకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు OIS ఉండదు, దీంట్లో EIS మాత్రమే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది f stop 2.2 తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి అరౌండ్ 115 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ రావడం జరుగుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ రెగ్యులర్ గా మీరు స్ట్రీట్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేస్తున్నారు, ఇలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీని డీటెయిలింగ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. శాంపిల్స్ అయితే చూడొచ్చు, నిజంగా అమేజింగ్ పిక్చర్స్ అయితే మీరు దీంతో క్యాప్చర్ చేయడంతో పాటు ఈవెన్ పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. పోస్ట్ ప్రాసెస్ లో కూడా మీకు డీటెయిలింగ్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ 8K 24 లేదా 30 FPS లో మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 4K 30-60 ఇదైతే వెరీ కామన్. అండ్ ఫ్రంట్ కూడా మీరు 4K 60 FPS లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ వ్లాగింగ్ ఇలాంటి వాటిల్లో కాంపాక్ట్ గా అది కూడా హై క్వాలిటీ ఉన్నటువంటి వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఒకసారి దీనిపైన లుక్ చేయండి. అండ్ ఇంతేకాదు మీరు డాల్బీ విజన్ అలాగే HDR10 లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరి కోసం ఈ మొబైల్ ఫోన్? ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ గా ముఖ్యంగా చెప్పాలంటే లైకా ఆథెంటిక్, ముఖ్యంగా షార్ప్నెస్, క్రిస్ప్ అండ్ క్లియర్, డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. దీని గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. లైకా అండ్ షామీ వాళ్ళ కొలాబరేషన్ గురించి. అండ్ దీంతో పాటుగా కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు, అది కూడా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో సహా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే వెయిట్ దగ్గర లేదా బ్యాటరీ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు, బట్ ఇక్కడ మనకి వెయిట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు, బ్యాటరీ దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ 5000 ఇచ్చే దగ్గర 5240 ఇచ్చారు. ఎనీవే ఈ మొబైల్ ఫోన్ నేను మరికొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కెమెరా రివ్యూ అలాగే డీటెయిల్డ్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అన్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం, దీన్ని ఏ మొబైల్ ఫోన్ తో కంపేర్ చేయమంటారు లెట్ మీ నో. అది కూడా ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఆ వీడియోస్ ని కూడా తీసుకొని రావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.